అర్థం చేసుకునే మనుషులే లేరు. అందరూ నిన్ను మోసం చేశారు, అందరూ నిన్ను స్వార్థానికి వాడేశారు, నేను అడ్డం పెట్టుకుని అందరూ పైకి ఎక్కేశారు, నేనేం అధపాతాళాన్ని తొక్కేశారు. లేదు ఇక నువ్వు వాళ్ళనే మోసపోయావు, వీళ్ళనే మోసపోయావు, ఇంకా బాగుపడతావన్న నిరీక్షణ లేదు, ఇంకా మళ్ళీ లైఫ్ ఉందన్న ఆశ లేదు. ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా నువ్వు తిప్పుకోగలవు, ఈ అప్పుల్లోంచి ఎలా బయటపడగలవు, ఈ సమస్యల్లోంచి, ఈ వ్యాధిలోంచి, ఈ బాధలోంచి, ఈ కష్టాల్లోంచి, ఈ కన్నీళ్ళలోంచి నువ్వు ఎట్లా బయటపడతావు, నీ కుటుంబం ఎట్లా బయటపడి లేదు. ఇంకేందమ్మా నీకు అయ్యేది మేలు అయిపోతే, లైఫ్ అయిపోతే, జీవితం అయిపోతే, ఇంకేందమ్మా నువ్వు బాగుపడేది, ఇంకేందమ్మా నువ్వు బయటపడేది, ఇంకేందమ్మా వాడు మారేది, ఇటు చేసేది, ఇంకెక్కడమ్మా లేదా, అది జరగదు, వేస్ట్, చచ్చిపో. నీ పరిస్థితులు మారావు, నిన్నెవరు అర్థం చేసుకోరు, నిన్నెవరు ప్రేమించరు, నిన్నెవరు ఆదుకోరు. అందరూ ఉన్నారు, అన్నీ చేసుకుంటారు, కానీ నిన్ను పట్టించుకునేవాడు ఎవడు లేడు. ఎందుకు ఈ బతుకు, చచ్చిపో చచ్చిపో చచ్చిపో. నిరాశ. కానీ క్రీస్తు యేసునందున్న వారికి శుభవార్త. మనుషులు నిన్ను అర్థం చేసుకోకపోయినా, లోకం నిన్ను పట్టించుకోకపోయినా, నిన్ను ప్రేమించేవాడు ఎవడ లేకపోయినా, పలకరించే దిక్కు లేకపోయినా, బయటపడే దారి లేకపోయినా, తరచుగా పడుతూ లెగుస్తూ పాపంలో నెట్టబడుతూ ఉన్నా, గుర్తుపెట్టుకో, నీకు నిరీక్షణ ఉంది, నీకు విడుదల ఉంది, నీకు అవకాశం ఉంది. అది ఆయన రెక్కలలోనే ఉంది, ఆయన పాదాల దగ్గరే ఉంది. చచ్చేదానికి చేసే సాహసం ఏదో ఆయన పాదాల దగ్గరికి పోవటానికి చేయి. ఆయన పాదాలే పట్టుకో. ఈ జీవితకాలం నిన్ను ఒక కొలిక్కి తేడా, ఈ జీవితకాలం నిన్ను విడిపించడా, ఈ జీవితకాలం నీకు సమస్య పరిష్కారం ఇవ్వడా, అట్లయితే నేరం అయింది, ఇది నీది కాదు. ఎందుకంటే నువ్వు ఆయన ఆశ్రయించావు. నన్ను ఆశ్రయించి నీకు ఉత్తరం ఇస్తాను అన్నాడు, నువ్వు ఆశ్రయించావు, ఇవ్వాల, కేసు అయిందే, నీది కాదు.